వెల్కమ్ టు ప్రజా టెలివిజన్ న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్. శ్రీశైలంలో వైభవంగా శ్రీ పరాభావ నామ సంవత్సర ఉగాది వేడుకలు. మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులు ఈటెల రాజేందర్ గారి జన్మదినం సందర్భంగా షామీర్పేట నివాసంలో భారీగా వేడుకలు. హన్మకొండలో మంత్రి కుండ సురేఖ ఇంటి ముట్టడికి యత్నించిన ఆశా వర్కర్లు, అడ్డుకున్న పోలీసులు. సీఎంఆర్ఎఫ్ దస్త్రంపై ఉగాది రోజున సీఎం చంద్రబాబు తొలి సంతకం. ఘనంగా శ్రీ శైవ మహాపీఠం మేడ్చల్ జిల్లా వారి పంచాంగ ఆవిష్కరణ కార్యక్రమం. ఇక వివరాల్లోకి వెళ్తే, గోదావరి కనిలో ఉగాది పర్వదినం సందర్భంగా బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు వేళ్ల హరీష్ రెడ్డి ఆధ్వర్యంలో ఉగాది పచ్చడి భక్ష్యాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేసీఆర్ పాలనలో ప్రజలు ఆనందంగా జీవించారని, కాంగ్రెస్ హయాంలో హామీలు అమలు కాక ప్రజలు అష్టకష్టాలు పడుతున్నారని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో పలువురు మాజీ కార్పొరేటర్లు, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. పర్వదినాల సందర్భంగా గోదావరి కని పట్టణ ప్రధాన చౌరస్తాలో ఈరోజు మా తరఫున, మా పార్టీ తరఫున మరియు నా తరఫున ఉచిత ఉగాది పచ్చడి మరియు భక్ష్యాల పంపిణీ కార్యక్రమం ఒకటి చేపట్టడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు తెలుపుతూ ఇవన్నీ పంపిణీ చేస్తున్నాము. మరి గడిచినటువంటి 9.5 ఏళ్ల కాలంలో కేసీఆర్ గారి ప్రభుత్వంలో ప్రజలందరూ ఎంతో సంతోషంగా, సుఖంగా, మరీ ముఖ్యంగా రైతాంగం కానివ్వండి, కర్షక కార్మిక మిత్రులందరూ కూడా సుఖ సంతోషాలతో ప్రతి ఏటా ఉగాది జరుపుకుంటూ హ్యాపీగా ఉంటుండే సమయంలో మరి ప్రభుత్వం మారింది. దురదృష్టవశాత్తు కేసీఆర్ గారు మాజీ అయిపోయినారు. ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వంలో పంటలు సరిగా లేవు, రైతులకు రావాల్సినటువంటి రైతు బంధు ఆగిపోయింది, రైతు బీమా ఆగిపోయింది. మరి రైతులకు ఇవ్వాల్సినటువంటి ఆ రుణమాఫీ ఏదో అరకొరగా వేసి వదిలేసింది. ఇక్కడ సింగరేణి సమస్యలు కూడా విపరీతంగా పెరిగిపోయినాయి. సింగరేణి ఉద్యోగస్తులకి ఇలా ఓవర్ డ్రాఫ్ట్ మీద జీతాలు ఇవ్వాల్సినటువంటి పరిస్థితి దాపురించింది. ఇలా ఇక సింగరేణిలో ఉన్నటువంటి డబ్బుల్ని కూడా దుర్వినియోగం చేయడము అత్యధికంగా తయారైంది. ఇలా మరి అవన్నిటి కూడా ఇలా ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. రాబోయే కాలంలో మరొకసారి కేసీఆర్ గారి పరిపాలన మళ్ళీ రావాలని చెప్పేసి ప్రజలందరూ కోరుకుంటున్నారు. అట్లాగే రామగుండంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఇలా మరి సుఖంగా, సంతోషంగా ఉంటూ ఈ ఉగాది పండుగను మంచిగా జరుపుకోవాలని చెప్పేసి నా తరఫున కోరుకుంటూ మరొకసారి నియోజకవర్గ ప్రజలందరికీ కూడా ఉగాది పర్వదిన శుభాకాంక్షలు. ఉగాది పర్వదినాన గోదావరి కనిలోని పోచమ్మ బోనాల కార్యక్రమం భక్తి శ్రద్ధలతో ఘనంగా జరిగింది.
ఆది జాంబవ అరుంధతి సేవా సమితి పిలుపు మేరకు మాదిగ మహిళలు వివిధ ప్రాంతాల నుంచి బోనాలతో తరలివచ్చి పోచమ్మ తల్లికి బోనాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. ఈ సందర్భంగా మహిళలకు జాకెట్ పీసులు, పసుపు, కుంకుమ అందజేశారు. ఈ కార్యక్రమంలో కోటగిరి పాపయ్యతో పాటు పలువురు నిర్వాహకులు, మాదిగ బాంధవులు పాల్గొన్నారు. మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ కలిసి హైదరాబాద్ ఉండాలని లేని నగర్లో ఉన్నటువంటి మహిళా ఉగాది పండగ సందర్భంగా మేము గోదావరికెళ్ళి ఉన్నటువంటి మా అరంధోతి ఆడపడుచులు అందరు కలిసి కూడా బోనాల పండుగను చేసుకోవాలని చెప్పని గోదావరికెళ్ళి ఉన్నటువంటి అన్ని పార్టీలు ఉన్నటువంటి నా రక్త బాంధవులు అందరం కలిసి కూడా గత 15 రోజుల నుంచి ఈ యొక్క మహత్తరమైన కార్యక్రమం చేయాలి. అన్ని కులాలు కూడా వారి వారి విలవేల్పులు వాళ్ళ పండుగలు చేసుకుంటా ఉన్నారు. మనకు భూమి కంటే ముందు పుట్టినటువంటి ఆదిజాంబవంతుని వారసులము. మనం పోచవ తల్లి ఊరవతలు ఉన్నటువంటి పోలేరమ్మ తల్లి, ముక్కోటి దేవతల కంటే ముందు పుట్టిన పోచవ తల్లి మన పండుగ. ఆ పండుగ దేవత కార్యక్రమాన్ని మనం చేసుకోవాలి. మన గ్రామాలల్లో ఉగాది నాడే చేసుకుంటాం కాబట్టి జాంబవంతుని వారసులము ఇక్కడ కూడా చేయాలని చెప్పని నేను దాసరెల్లయ్య, అలాగే అడ్డూరు సీను కానీ, ధర్మేందరు, పల్లెబాబు, ములుగురు వీరయ్య, అవునూరి రామచందరు అందరం కలిసి కూడా మైస రమేష్ కానీ, మల్లయ్య, తర్వాత ఎవరైతే మాతంగి నరసన్న బిడ్డ వారసురాలు మన మాతంగి అన్న బిడ్డ అయినటువంటి సునీత గారు కూడా ఈరోజు అన్నను మర్పిస్తూ నేనున్నాను బాపు అని చెప్పని వచ్చి మన దగ్గర ఉండి ఈ యొక్క ఆడపడుసులకు ఆమె జాకెట్లు తీసుకొచ్చి వారికి పసుపు కుంకుమలతోటి అందరూ ఆయురోగ్యాలు ఉండాలని చెప్పని మన ఒక బిడ్డ అన్న లేకున్నా అన్న లోటు తీర్చింది మన బిడ్డ. అలాగే గోదావరి కళ్ళు ఉన్నటువంటి ప్రజలందరూ కలిసి నా ఆడపడుసులు వచ్చిన వాళ్లకు ఇంటికాడ ఉన్నటువంటి వాళ్ళకు కూడా పేరు పేరున ఈరోజు ఈ యొక్క బోనాల పండుగకు సహకరించినటువంటి తల్లులకు, అన్నలకు, తమ్ములకు, రాని వాళ్ళకు కూడా మీ పళ్ళతోటి రాలేదు. రేపు జరగబోయే మళ్ళీ ఉగాది పండుగ నాడు గోదావరి కనిలో మాదిగ బిడ్డలు లాస్ట్ రోజే చేసుకోవాలి. ఆ రోజు 10,000 బోనాలతోటి ఈ యొక్క హైదరాబాద్ను మరిపియాలని చెప్పని బోనాల పండుగను మన గోదావరి కానీ ప్రజలంతా కలిసి సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పని వచ్చినటువంటి ప్రజలందరినీ కలిసి కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నారు. మహిళలే కదా, అందరికీ కూడా హ్యాపీ ఉగాది. ఈ సంవత్సరము అందరూ మంచిగా సంతోషంగా ఇంకొంచెం లాస్ట్ ఇయర్ కంటే ఇంకొంచెం మంచిగా వృద్ధి చెందాలని కోరుకుంటున్నా. హ్యాపీ ఉగాది. కర్నూలు అవుట్డోర్ స్టేడియంలో 2.5 కోట్ల రూపాయలతో పికిల్ బాల్, వాలీబాల్ కోర్టులో వాకింగ్ ట్రాక్ల అభివృద్ధి పనులకు మంత్రి టీజీ భరత్ శంకుస్థాపన చేశారు. క్రీడాకారులు వాకర్స్ అసోసియేషన్ కోరిక మేరకు అంతర్జాతీయ స్థాయి సింథటిక్ ఫ్లోరింగ్లతో
పనులు చేపడుతున్నామని 3 నెలల్లో పూర్తి చేస్తామని తెలిపారు. జిల్లా అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి స్పష్టం చేశారు. మనకు ఎంతో ప్రోత్సాహం ఇస్తూ ఒక మంచి స్టేడియంస్ డెవలప్ చేయడంలో కానీ, పార్కులు డెవలప్ చేయడంలో కానీ, దాంతోపాటు ఇప్పుడు ఉన్నటువంటి ఏ కార్యక్రమానికైనా కూడా నిధుల వరకు చూడొద్దండి, మేము మీకు ప్రభుత్వంలో మీకు కావలసినటువంటి అన్ని సహాయ సహకారాలు ఇస్తామని చెప్పేసి మాకన్నా స్పీడ్గా మమ్మల్ని దిశానిర్దేశం చేస్తూ ఈ ఊరిని స్మార్ట్ సిటీగా డెవలప్ చేయాలని చెప్పేసి అనుకుంటూ పండగ ఉన్నా కూడా కార్యక్రమాలంటే అభివృద్ధి అంటే టీజీ భరత్. అభివృద్ధి అంటే ఆయన ఫస్ట్ అభివృద్ధి ఒక మంచి డెసిషన్ తీసుకోవాలంటే టీజీ భరతే. ఏదైనా డెసిషన్ తీసుకుంటే ఎవడు ఏం చెప్పిన వినడు. ఇప్పుడు ఆయన చెప్పాడు, ఇమ్మీడియట్గా క్వశ్చన్ చెప్పాడు, జవాబు చెప్పేశాడు. కర్నూలు స్టేడియంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా ఇక్కడికి ఇచ్చేసినటువంటి మన కర్నూలు మంత్రివర్యులు టీజీ భరత్ గారికి, అలాగే కూడా చైర్మన్ సోమిశెట్టి రన్నింగ్ అని అనుకోండి, ఇట్ విల్ బి వెరీ గుడ్ అని చెప్పి ఇమీడియట్గా థాట్ వచ్చిన ప్రకారం ప్లాన్ చేయడం జరిగింది. విత్ ఇన్ మేబీ 1.5 months వీ హ్యావ్ క్లోజ్ ద హోల్ థింగ్. నాకు తెలిసి ఇదే కాకుండా క్రికెట్ బాల్ సంబంధించిన తర్వాత వాలీబాల్, క్రికెట్ బాల్లో డెవలప్మెంట్ అండ్ అట్ ద సేమ్ టైం వెల్ఫేర్. మేము సూపర్ 6లో కానీ, కర్నూలు సూపర్ 6లో కానీ, ఆర్ స్టేట్లో ఉండే సూపర్ 6 కానీ కూడా మనం చేస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ నిన్న ఫిజికలీ ఛాలెంజ్, అదేం సూపర్ 6లో మేము దే విల్ బీ లాట్ ఆఫ్ పాజిటివ్ థింకింగ్ అనేది అన్నప్పుడు ఇమీడియట్లీ ఈజ్ టేకింగ్ డెసిషన్. అట్ ద సేమ్ టైం సేమ్ థింగ్ ఫర్ కర్నూలు ఆల్సో. స్మార్ట్ సిటీ భాగంగా విల్ బీ ఏబుల్ టు డూ లాట్ మోర్ థింగ్స్ ఇన్ లైఫ్ అండి. మీ సపోర్ట్ ఒకటి కావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నా. అలాగే ఉగాది శుభాకాంక్షలు అందరికీ. ఉగాదికి ఈ సంవత్సరం కూడా పక్కన, నేను ఎప్పుడు అంటున్నా, పక్కన మిడిల్ ఈస్ట్లో క్రైసిస్ అతిథులుగా చేసినటువంటి జిల్లా ప్రథమ పౌరురాలు శ్రీమతి సిరిగారికి మరియు పాలక వర్గానికి, ప్రేక్షకులకు, అశేష ఆంధ్ర ప్రజలకందరికీ, కవి పండితులకు, పత్రికా విలేకరులకు, ప్రింట్ మీడియా వారికి స్వాగతం, సుస్వాగతం. పంచ అంగములతో కూడుకున్నటువంటిదే పంచాంగము అని పెద్దలు చెప్తూ ఉంటారు. ఈ ఏడాది పరాభవ నామ సంవత్సరం. రెండు కూడా మనకి జీవితంలో వస్తాయి. వాటిని మనం సమర్థవంతంగా ఎదుర్కోవాలి. పాత అంటే కింద సంవత్సరంలో ఉండే కష్టాలు కానీ, అపజయాలు కానీ అన్నీ మర్చిపోయి మళ్ళీ కొత్త ఆశలతో ఈ సంవత్సరం మనం ప్రారంభించాలి. విజయాన్ని సాధించాలి. ఆ విశ్వాసాన్ని మనం ఉంచుకోవాలి. మనందరికీ శుభం జరుగుతుందని మనం ముఖ్యంగా నమ్మాలి. నమ్మితే ఖచ్చితంగా జరుగుతుంది. సో అందరికీ కూడా ఈ సంవత్సరం సుఖ సంతోషాలు, ఐశ్వర్యం, అలాగే ఆరోగ్యం, ఆనందం అన్నీ కూడా మనందరికీ సొంతం అవుతాయని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ. సో ముందుగా లాస్ట్ 1 year ఇంత హ్యాపీగా, నీట్గా, నో ఇష్యూస్ లేకుండా ప్రభుత్వము we have done great job under the leadership of చంద్రబాబు గారు. ఈ ఇయర్ కూడా అట్లే కొనసాగాలని చెప్పి దేవుని ప్రార్థిస్తూ, ముఖ్యంగా ఏమంటే ఇప్పుడు మిడిల్ ఈస్ట్లో వార్ జరుగుతూ ఉంది, అందరికీ తెలుసు. బట్ ఇండైరెక్ట్గా మనకు కొన్ని ఎఫెక్ట్ అయ్యేదానికి అవకాశం ఉందో అవన్నీ కూడా మన సెంట్రల్ గవర్నమెంట్ అనుకోండి, శ్రీవాణీ గిరిజాశ్చిరాయ దధతో వక్షో ముఖాంగేషు ఏ లోకానాం స్థితిమావహం చ నిహతాం స్త్రీ పుంసయోగోద్భవాం తే వేద. హిందువుల పండుగల సమయంలో
అభివృద్ధి పేరుతో వ్యాపారస్తులు ప్రజలను కాంగ్రెస్ ప్రభుత్వం ఇబ్బందులకు గురి చేస్తుందని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రఘునాథ్ వెర్రబెల్లి విమర్శించారు. పండుగల వేళ తీసుకుంటున్న చర్యలు ప్రజలకు అసౌకర్యంగా మారుతున్నాయని ఆరోపించారు. ప్రభుత్వం వెంటనే స్పందించి ప్రజలకు వ్యాపారులకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. అన్ని పైసలు पूरा पानी ये कितनी है ఇలా న్యూ కన్స్ట్రక్షన్ మొన్న కట్టి అటు లోపల మొత్తం మెట్లని వల్ల కట్టుకున్నాక ఇక్కడ ఇప్పుడు మార్కెట్ వైట్ 1 ఇంచ్ కూడా డ్యామేజ్ కావట్లేదు, మొత్తం డ్యామేజ్. మంచిర్యాల్ నగరంలో రోడ్డు విస్తరణ పేరు మీద సరి అయిన నోటీసులు ఇవ్వకుండా, ఎవ్వరికి అంటే ముందస్తు నోటీసులు ఇవ్వకుండా పండుగ పూట, రేపు ఉగాది, తొందరలోనే శ్రీరామనవమి ఉన్నది, పండుగ పూట ఇక్కడ ఉన్న వ్యాపారస్తులను, ఇక్కడ ఉండే ప్రజలందరినీ కూడా ఇబ్బంది పెట్టడం సరి అయినది కాదు. మేము అభివృద్ధికి వ్యతిరేకం కాదు. అన్ని నగరాలల్లో రోడ్ల విస్తరణలో అభివృద్ధి జరుగుతున్నది, కానీ దానికి చేయడానికి ఒక సిస్టమ్ ఉంటుంది. సరి అయిన సమయంలో నోటీసులు ఇవ్వడం, వాళ్లకు టైం ఇస్తే వాళ్ళు దానికి కావాల్సిన ఏర్పాట్లు చేసుకుంటారు. ఏమి నోటీసులు ఇవ్వకుండా మార్కింగ్ పెట్టేటోళ్ళకు కూడా మార్కింగ్లు ఎట్లా పెట్టాలో కూడా తెలియదు. కనీసం 3 సార్లు మార్కింగ్ పెట్టారు. మార్కింగ్ పెట్టినాక 2 గంటలలోనే కూలగొట్టుడు పని ప్రారంభించారు. ఇవాళ ఇక్కడ ఉన్న వ్యాపారస్తులకు ఇబ్బంది అవుతుంది, ఇక్కడ ఉన్న కుటుంబాలకు ఇబ్బంది అవుతుంది. తాగడానికి నీళ్లు లేవు. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. వీళ్ళకు సరి అయిన నోటీసులు ఇస్తే వాళ్ళు దానికి కావాల్సిన ఏర్పాట్లు చేసుకుంటారు. ఇవాళ మన మంచిర్యాల మరి ఇక్కడ ఉన్న నాయకులకు రాజ్యాంగం అంటే నమ్మకం లేదు, అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం అంటే గౌరవం లేదు, ప్రజాస్వామ్యం అంటే గౌరవం లేదు, చట్టం అంటే గౌరవం లేదు. ఏది చేయడానికి కూడా ఒక సిస్టమ్ ఉంటుంది. ఏదైనా ఒక రోడ్డు కొత్త విస్తరణ చేయాలంటే మీరు టెండర్లు పిలవాలి, దానికి ముందు దానికి కావాల్సిన అప్రూవల్స్ తీసుకోవాలి. టెండర్లు తీసుకున్నాక కాంట్రాక్టర్ ఉంటారు. టెండర్ విలువకుండానే ఇలా కాంట్రాక్టరు కూలగొట్టే పని మొదలుపెట్టిండు. ఇది సరి అయిన పద్ధతి కాదు. మేము అభివృద్ధికి వ్యతిరేకం కాదు, కానీ పండుగ పూట వ్యాపారస్తులను, ప్రజలను రోడ్ల విస్తరణ పేరు మీద ఇబ్బంది పెట్టడం సరి అయిన సమయం కాదు. ఇది కొంతమందికి అయితే పాపం వల్ల మార్కింగ్ పెట్టిన దానికి లోపట్ల కూడా కూలగొట్టారు. ఇది పద్ధతి కాదు. అభివృద్ధి చేయాలి, కానీ అభివృద్ధి చేయడానికి ఒక సిస్టంలో చేయాలి. వ్యాపారస్తులను, ప్రజల్ని ఇబ్బంది పెట్టి అభివృద్ధి చేయొద్దు. దేనికైనా మీరు టెండర్ విలువకుండా కాంట్రాక్టర్ని పని మొదలు పెట్టిస్తారు. ఇది కేవలం మన తెలంగాణలో మంచిర్యాల గతంలో కూడా జరిగింది. టెండర్ల విలువకుండా కాంట్రాక్టర్ పని అయిపోయాక శంకుస్థాపన చేసినాక అప్పుడు టెండర్లు పిలుస్తారు. ఇది సరి అయిన పద్ధతి కాదు. ఇక్కడ ఉన్న ప్రజలకు నోటీసులు ఇచ్చి సరి అయిన సమయంలో అభివృద్ధి చేయాలని మున్సిపల్ కమిషనర్ గారికి, మేయర్ గారికి భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తారు. ఉగాది పండుగ సందర్భంగా గోదావరిఖని చౌరస్తాలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం ఆవరణలో మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ బీఆర్ఎస్ పార్టీ నాయకులతో కలిసి ఉగాది పచ్చడి బచ్చాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ ఉగాది పచ్చడిలో ఉండే పులుపు, చేదు, కారం, ఒగరు, ఉప్పు, తీపి మాదిరిగానే మన జీవితం ఉంటుందన్నారు. ఈ తెలుగు సంవత్సరాది అందరి జీవితాల్లో సంతోషాలను పంచాలన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి అబద్ధాల హామీలను ఇచ్చి దాదాపు 3 సంవత్సరాలు అవుతున్నా హామీలను అమలు చేయడం లేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చేలా ఆ భగవంతుడు వారిలో
జ్ఞానోదయం కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ ఆముల నారాయణ, కార్పొరేటర్ మేకల సమ్మయ్య, బీఆర్ఎస్ నాయకులు అచ్చవేణు, బొడ్డుపల్లి శ్రీనివాస్, కల్వచర్ల కృష్ణవేణి, అబ్బాస్, కోడి రామకృష్ణ, కిరణ్జీ, సట్టు శ్రీనివాస్, చింటూ తదితరులు పాల్గొన్నారు. జై కేసీఆర్, జై కేసీఆర్, జై కేసీఆర్, జై కేసీఆర్, జై కేసీఆర్, జై తెలంగాణ, జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేసీఆర్, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. గిరాకీ లేదంటే సార్ పెద్ద గ్లాసులో వేరే అయితే కారం ఎక్కువ వేసినట్టు, మరి కారం ఎక్కువ ఉండాలి. రోజాలు కారం అన్ని కలవచ్చున్నా, కారం ఎక్కువ, కొత్త కారం వేస్తే కోడికి నరాల వర్గం బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఉగాది వేడుకలలో భాగంగా పచ్చడి వితరణ చేయడం జరిగింది. రామగుండం నియోజకవర్గ సకల జనులందరికీ కూడా హృదయపూర్వకంగా శ్రీ పరభావ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ, తీపి, చేదు, వగరు షడ్రుచుల సమ్మేళనమే ఈ యొక్క ఉగాది. గత సంవత్సరంలో అనుభవించినటువంటి చెడు, తీపి అన్ని జ్ఞాపకాలను మర్చిపోయి మళ్ళీ రాబోయేటువంటి ఈ సంవత్సరంలో అందరికి కూడా విజయాలు చేకూరాలని, మీరు కోరుకున్నటువంటి కోరికలని కూడా నెరవేరేటువంటి విధంగా ఆ దేవుడు రాబోయేటువంటి కాలంలోనైనా ఈ యొక్క ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలకు లాభం చేకూరేటువంటి విధంగా, ప్రజల జీవితాలలో వెలుగులు నింపేటువంటి విధంగా, ఈ పారిశ్రామిక ప్రాంతంలో కూల్చినటువంటి ఈ యొక్క చిరు వ్యాపారస్తుల కూల్చివేతలలో ఇబ్బందులు పడుతున్నటువంటి వాళ్ళందరికీ కూడా న్యాయం చేసేటువంటి విధంగా, వారికి అందరికీ యొక్క కట్టేటువంటి కట్టడాలను పర్మనెంట్గా ఇచ్చేటువంటి విధంగా వారికి ఆలోచన ఈ సంవత్సరంలోనైనా కలగాలని ఆకాంక్షిస్తూ, ఈ యొక్క పారిశ్రామిక ప్రాంతంలో ఉన్నటువంటి అన్ని పార్టీల, అన్ని జెండాల, అన్ని సిద్ధాంతాలను మోసేటువంటి ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వకంగా ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. కర్నూలు జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో శ్రీ పరాభావ నామ ఉగాది ఉత్సవాలు కలెక్టరేట్ కార్యాలయంలోని సునైన ఆడిటోరియంలో నిర్వహించనున్న కార్యక్రమంలో పాల్గొన్న పరిశ్రమలు, వాణిజ్యం మరియు ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టీజీ భరత్, జిల్లా కలెక్టర్ డాక్టర్ యసిరి, జేసీ నూరల్ కమర్ మరియు పాల్గొన్న జిల్లా అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి టీజీ భరత్ మాట్లాడారు.
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను అదనపు కలెక్టర్ స్వయంగా తనిఖీ చేసి పెండింగ్లో ఉన్న ఇండ్లు, విద్యుత్, త్రాగునీరు, డ్రైనేజీ పనులను వెంటనే పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. పెద్ద వంగర బీసీ వసతి గృహాన్ని కూడా పరిశీలించి విద్యార్థులకు నాణ్యమైన ఆహారం, పరిశుభ్రమైన వసతులు, వైద్య పరీక్షలు, డిజిటల్ తరగతులు అందించాలని సూచించారు. జిల్లాలో అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో శానిటేషన్, పెండింగ్ ఫైల్ క్లియరెన్స్ పై దృష్టి పెట్టాలని ఆదేశించారు. మరో బిల్టెన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.